స్టార్ కి గురువు లాంటి దర్శకుడు త్రివిక్రమ్. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా అదే కన్ఫర్మ్ చేశాడు. ఎన్టీఆర్ కి అలాంటి గురువు ఉన్నాడు. ఆయనే దర్శకధీరుడు రాజమౌళి. తను మరో స్టార్ ప్రభాస్ కి కూడా గురువు లాంటి డైరెక్టరే అంటారు. కానీ మహేష్ బాబుకి ఇలాంటి గురువులు లేరా? ఎందుకు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవడానికి కారణం ఏంటి? పవర్ స్టార్ తో త్రివిక్రమ్ కి ఉన్న స్నేహం గురు శిష్య సంబంధం లాంటిదంటారు. పవన్ కూడా కొన్నిసార్లు అదే విషయం తన మాటల్లో తేల్చాడు. అయితే ఆల్రెడీ స్టార్ హీరోగా దూసుకు వెళ్తున్న తనకి గురువు అవసరం లేకపోవచ్చు కానీ డెఫినెట్ గా ప్రతి హీరోకి ఎవరో ఒకరు గురువులా గైడ్ చేయటం కామన్ గా మారిన అంశం. కమల్ హాసన్, రజనీకాంత్ కి కె బాలచందర్ గురువే. తన గైడెన్స్ వల్లే వాళ్ల స్థాయికి ఎదిగారనేది అందరికీ తెలిసిన సత్యమే. కానీ పవన్ ఆల్రెడీ పవర్ఫుల్ స్టార్ గా మారాక గురువు అవసరం అనుకోలేరు. కానీ ఆధ్యాత్మిక కోణంలో మాటల మాంత్రికుడితో పవన్ కి గురు శిష్య సంబంధం లాంటి స్నేహం ఏర్పడింది. మహేష్ బాబుకి అలాంటి గురువులు లేరనే కామెంట్ ఉంది. నిజానికి పవన్ కంటే ముందు త్రివిక్రమ్, మహేష్ మధ్య అలాంటి గురు శిష్య బంధమే ఏర్పడిందన్నారు. అతడు ఖలేజా తర్వాత వీళ్ల జర్నీ కంటిన్యూ అయితే అలానే అనుకునేవాళ్ళు. కానీ ఖలేజా టైంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్నారు. ఏదేమైనా ఇలాంటి టీచర్ స్టూడెంట్ రిలేషన్ లో రాజమౌళి శిష్యులది వెరీ వెరీ స్పెషల్ రోల్. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR ఇలా 4 సార్లు తారక్తో సినిమాలు తీశాడు రాజమౌళి. అంతేకాదు సినిమాకి ఎప్పుడూ ఓ ఇన్విజిబుల్ టీచర్ గా జక్కన్న సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఆ విషయంలో ప్రభాస్ కి కూడా జక్కనే గురువు అంటారు. ఛత్రపతి, బాహుబలి 1, 2 ఇలా వీళ్ల జర్నీ కూడా గురువు దారిలో శిష్యుడు అనేలా సాగింది. నటసింహం బాలయ్యకి ఎందరు గురువులున్నా బోయపాటి సీనుతో తన జర్నీ ప్రత్యేకం. అలానే నటసింహానికి బోయపాటి గురువనలేం. కాకపోతే బాలయ్యే బోయపాటికి అభయహస్తమిచ్చే స్టార్. ఏదేమైనా బాలయ్య నటనని, తన పాత్రల్ని ఇలా మొత్తంగా మార్చిన దర్శకుడిగా వీళ్ల మైత్రి ప్రత్యేకమైంది. ఇక సుకుమార్ విషయానికి వస్తే తనే బన్నీకి అసలైన గురువు. ఆర్యగా ఈ హీరో ఫేట్ మార్చింది తనే. స్టైలిష్ స్టార్ గా అనౌన్స్ చేసిన చాలా ఏళ్లకు పుష్పతో ఐకాన్ స్టార్ గా కూడా అల్లు అర్జున్ ని నిలబెట్టింది తానే. అలా ఏళ్లుగా ఈ ఇద్దరి మధ్య గురు శిష్య సంబంధం కొనసాగుతోంది. మహేష్ బాబుకి మొదటి నుంచి దర్శకుల్లో గురువంటూ ఎవరు లేరు. కథని నమ్ముకుంటూ పోయిన తను మధ్యలో శ్రీను వైట్లతో వరుసగా మూవీస్ చేయటంతో గురువు దొరికాడన్నారు. కానీ శ్రీను వైట్ల వరుస ఫ్లాపులతో ఢీలా పడటమే కాదు ఫిల్మ్ మేకింగ్ కే దూరమయ్యాడు. ఏదేమైనా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరోకైనా మార్గదర్శిగా ఉండే దర్శకుడుంటే ఆ జర్నీనే వేరు.